హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ ముందుగా నాగల చవితి శుభాకాంక్షలండి. చవితి రోజున పొద్దున్నే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయాలి కదండి. అలా అని చెప్పని అన్నీ ముందు రోజే సిద్ధం చేసుకున్నానండి. ముందు రోజే చెరుకు, తేగ, బొరగుంజు అన్నీ తెప్పించుకున్నానండి. మా అత్తయ్య గారు తేగని ఇలా కాల్చమనేవారండి. అందుకోసం ఇంకా అలా అలవాటు అయిపోయి నేను కూడా తేగని కాల్చానండి. కాల్చి చెరుకు కూడా అప్పటికప్పుడు అవ్వదు కదా అని చెప్పని అన్నీ ముందు రోజు సిద్ధం చేసుకున్నానండి. చెరుకు ముక్కల్ని చిన్న చిన్నగా కోసి పక్కన పెట్టానండి. చిమ్మిలి చేయాలి కదా, బెల్లం కూడా ముందు రోజే కోరేసి పక్కన పెట్టానండి. పొద్దున్నే స్కూల్ టైంతో బెల్లం కోరడం, చెరుకు ముక్కలు కట్ చేయడం అంటే అన్నీ కొంచెం టైం తీసుకుంటుంది కదండి. అందుకోసం అన్నీ ముందు రోజే చేసి పెట్టుకున్నానండి. చిమ్మిలికి చలివిడి చేసినప్పుడు కూడా కొంచెం బెల్లం కావాలి కదండి. చలివిడి కోసమని, చిమ్మిలి కోసమని చెప్పని కొంచెం బెల్లం కోసి బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టి, బెల్లం ముక్కలు కూడా కావాలి కదండి పుట్టలో వేయటానికి. ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర, ఇంట్లో దేవుడి దగ్గర పెట్టడానికి చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటుంది కదా అనిపించిందండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కవర్లో పెట్టి, చెరుకు ముక్కలు కట్ చేసి బెల్లం తురిమేసరికి మనం కాల్చుకున్న తేగలు కూడా చల్లారిపోయినాయండి. తేగను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి పక్కన పెడితే కొంచెం పని అవుతుంది కదా అని చెప్పని ఇవి కూడా ముందు రోజే కట్ చేసి పెట్టానండి. ఇల్లంతా శుభ్రం చేసేసాక చిమ్మిలి చేద్దాం కదా అని చెప్పని చిన్న మిక్సీ జార్లో కొన్ని నువ్వులు వేస్తే అవి గ్రైండ్ అయ్యేసరికి చాలా ఎక్కువ అయిపోయినాయండి. నువ్వుల్ని కొంచెం గ్రైండ్ చేసాక బెల్లం కూడా కొంచెం వేసి గ్రైండ్ చేశానండి. నువ్వులు బెల్లం కలిపి ఒకేసారి వేస్తే గ్రైండ్ అవ్వవు కదా అని ఫస్ట్ అది గ్రైండ్ చేశాక అప్పుడు కలిపానండి. మా అత్తయ్య గారు అయితే రోట్లో వేసేవారండి. ఇన్నిసార్లు గ్రైండ్ చేసేసరికి మిక్సీ కూడా స్టక్ అయిపోయిందండి. అప్పుడు రెండు కలిపి గ్రైండ్ చేశానండి. రెండు కలిపి గ్రైండ్ అయినాయి. బెల్లం సరిపోలేదు అనిపించింది. చలివిడి కోసం తీసి అది కూడా వేసాక లాస్ట్గా ఒకసారి గ్రైండ్ చేసి తీసి బౌల్లో పెట్టేశానండి. చిమ్లీ చేయడం అయిపోయింది. మిక్సీ కూడా తీసేసి అక్కడ చిన్న చిన్నగా బెల్లం ఒలిగింది కదా, తీయకపోతే విలువపోయినా వచ్చేస్తాయండి మా ఇంటికి చీమలు. కొంచెం పెసరపప్పు కూడా నానబెడదాం, పూజ టైంకి నానుతుంది కదా అని చెప్పని కొంచెం పెసరపప్పు తీసుకుని ఫస్ట్ టైం ఒకసారి కడిగేసి సెకండ్ టైం కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టానండి. వడపప్పు చిమ్మిలి అయిపోయినట్టే. పుట్ట దగ్గరికి తీసుకెళ్ళటానికి ఒక చిన్న వాటర్ బాటిల్లో వాటర్ పెట్టి ఉంచానండి. అక్కడ మళ్ళీ వాటర్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది అవుతుంది కదా అని పాలు కూడా ఆవు పాలు తెప్పించానండి. ఆవు పాలు బాటిల్లో పోసి పక్కన పెట్టానండి. రెడీగా ఉంటే ఆ టైంకి హడావిడి అవ్వదు కదా అనుకున్నాను. ఎన్ని రెడీ పెట్టినా అన్నీ హడావిడేనండి నాకు. కోడిగుడ్లు, తేగ, బొరగుంజు అన్నీ ముందు రోజు కట్ చేశాను కదండి, అవన్నీ కూడా పెట్టేశాను. చిన్న ముట్టలో పెడితే అన్నీ ఒకే దాంట్లో బాగుంటాయి కదా అని. మా అత్తయ్య గారు అరటిపండు కూడా వేసేవారండి పుట్టులో. అలా అని చెప్పని మేము కూడా అప్పటి నుంచి అరటిపండు కూడా వీటితో పాటు వేస్తామండి. దగ్గరవి కూడా కొంచెం పక్కన పెడితే పని అవుతుంది కదా అని పసుపు కుంకుమ బాక్స్ అంతా రెడీ చేశానండి. అవి కూడా రెడీ చేసి పక్కన పెట్టేశానండి. అగరబత్తులు, హారతి కర్పూరం, పువ్వులు ఇలా అన్నీ రెడీ చేసి ఒక పక్కకు పెట్టానండి. ఈ ట్రేలో పట్టుకెళ్దాము పుట్ట దగ్గరికి అని చెప్పని అన్నీ దీంట్లో సర్దానండి. ఈ ట్రే మా పెద్దన్నయ్య తీసుకొచ్చారండి. పూజా సామానం అక్కడికి తీసుకెళ్ళవలసినవన్నీ పెట్టేశానండి. చలివిడి చేద్దాం కదా అని చెప్పని కొంచెం బియ్యం పిండి తీసుకున్నానండి. బియ్యం పిండి పుట్ట దగ్గరికి కూడా తీసుకువెళ్ళాలి కదండి. అది గుర్తొచ్చి కొంచెం బాక్స్లో వేసి ఆ ట్రేలో పెట్టానండి. చలివిడి కోసం కూడా బెల్లం తురిమేనండి. కాకపోతే చిమ్మిలీలో తక్కువైందని చెప్పని వేసేసానండి. చలివిడి కోసం మళ్ళీ ఇప్పుడు కొంచెం బెల్లం తురిమి చలివిడి ఇంట్లోకి పుట్ట దగ్గరికి కూడా కావాలి కదా ఎక్కువ అని చెప్పి చేసుకున్నానండి. చలివిడి కూడా చేసేసామంటే పూజ దగ్గరికి కావాల్సినవి చాలా మట్టుకి రెడీ చేసినట్టే అండి. నెక్స్ట్ స్కూల్ టైం అవుతుంది కదా అని చెప్పని రైస్ కూడా కడిగేసి ఆ రైస్ వాటర్ కుండలో వేస్తానండి. మొక్కలకి పోస్తే మంచిది అన్నారు. రైస్ పెట్టేశాను కదా, ఇంకా కర్రీ కూడా ఏదో ఒకటి వండితే అయిపోతుందిలే అని చెప్పని బెండకాయలు తీసానండి. ఈరోజు ఉల్లిపాయల్ని ఇలా క్రాస్గా కట్ చేస్తే చాలా సన్నగా వస్తాయండి. వండేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. మా అత్తయ్య గారు అయితే నాగల చవితి రోజున అరటేస్రా పచ్చిపులుసు వండమనేవారండి. కానీ ఇప్పుడు పాప పచ్చిపులుసు తిందని చెప్పని ఇంకా తన కోసం అని చెప్పి బెండకాయ పులుసు ప్రిపేర్ చేస్తాను. కార్తీక మాసంలో చాలామంది ఆడవాళ్ళు ఎన్వి తినరు కదండి. పిల్లల కోసం బెండకాయని చేపల పులుసు స్టైల్లో ఎలా వండుకోవాలో వీడియో చేస్తాను.
చూడండి కట్ చేయడం అయిపోయింది కదా, ఇంకా కూర కూడా వేసేద్దాం. మళ్ళీ పాప లేచిందంటే తనను కూడా రెడీ చేయాలి కదా. ఈరోజు ఇంకొంచెం ఎర్లీ లేపి బుక్స్ అవి చెక్ చేసుకోమన్నానండి. స్కూల్ బ్యాగ్ ఒకసారి చెక్ చేసుకోమన్నానండి. స్కూల్ బ్యాగ్ చెక్ చేసుకుని యూనిఫామ్ అది కూడా ఈరోజు తనే తీసుకున్నదండి. నేను పనిలో ఉన్నాను కదా అని చెప్పని యూనిఫాము, షూ, టై, బెల్ట్, స్కూల్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందండి. నేను వెళ్ళి తనకి జెల్ అవి వేద్దామంటే మనం ఎదురు చూసినప్పుడు పాలు కాగవు, పులుసు మరగదు, అన్నం ఉడకదు. ఒక్క నిమిషం పని మీద పక్కకు వచ్చామా అన్నీ ఒకేసారి చాలాసార్లు ఫేస్ చేశానండి నేను. మళ్ళీ డబల్ పని ఎందుకులే అని చెప్పని ఈలోపు వాళ్ళ అన్నయ్య వచ్చారు. ఆడుకోండి అమ్మ ఇద్దరు ఒక నిమిషం అని చెప్పి బెండకాయలు కూడా ఉడికినాయో లేదో ఒకసారి చూద్దాం కదా అని చెప్పి చూస్తే బెండకాయలు కూడా ఉడికిపోయినాయండి. అలా అని చెప్పని పులుసు కూడా వేసేసి కొంచెం ఫ్లేమ్ తగ్గించానండి. తగ్గించి కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి అన్నం కూడా వార్చేసానండి. అన్నం కూడా వార్చేసి తన మార్నింగ్ వేడి నీళ్ళు తాగుతుందండి. కొంచెం వేడి నీళ్ళు ఇచ్చి అన్నం వార్చేసానండి. అన్నం వార్చేసి వెళ్ళి స్నానం చేంజ్ చేశాను. ఈ లోపల మా తోటకోళ్ళ వాళ్ళ అబ్బాయి వచ్చాడండి. వాడు వచ్చి వాడికి పూజలు అంటే ఎంత ఇష్టమోనండి. ఏం హెల్ప్ చేయనా అమ్మ అని చెప్పానంటే చిన్న చిన్నగా వాడు కూడా హెల్ప్ చేశాడండి నాకు నిన్న ఒక తెలిసిన ఆవిడ ఫోన్ చేసి, అమ్మ రేపు నాగల చవితి కదా, రేపు పొద్దున్న ఇలా దండం పెట్టుకో అని చెప్పారండి. యూట్యూబ్లో కూడా చూడు నీకు తెలియకపోతే అని లింక్ పెట్టారండి. సరేలే మనం ఎలాగ పూజ చేసుకుంటాం కదా, ఎందుకోసం చెప్పారో ఏంటో అని చెప్పని నేను కూడా పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకున్నానండి. చలివిడి చేస్తాం కదండి, ఆ చలివిడి చేసే ముద్దతో గోడకి పసుపు రాసి ఇలా పాము షేప్లో చేసి గంధము, పసుపు, బొట్టులు పెట్టమన్నారండి. గోడకి పసుపు రాస్తే మళ్ళీ తర్వాత చెరగదు కదండి, అలా అని చెప్పని నా దగ్గర ఒక ప్లేట్ ఉంటే, యూజ్ అండ్ త్రో ప్లేట్ ఉంటే ఆ ప్లేట్కి పసుపు రాసి వస్త్రం కూడా వేయాలి కదండి, అలా అని చెప్పని ఇంట్లో దూది ఉంటే ఆ దూదితో అలా మాలలా వేశానండి. ఇవి రెడీ చేసేలోగా పులుసు మరిగిపోయింది. అన్నం కూడా ఒకసారి దమ్మకు పెట్టి స్కూల్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశానండి. బెండకాయ పులుసు, ఇంకొక బాక్స్లో పెరుగు. స్నాక్స్కి ఈరోజు యాపిల్ పెట్టానండి. డైలీ స్నాక్స్ ఏం తీసుకెళ్ళాలనేది వాళ్ళ స్కూల్ డైరీలో ముందు రోజే రాసి పంపిస్తారండి. తన స్కూల్ బ్యాగ్, క్యారేజ్ బ్యాగ్ అన్నీ రెడీ అయిపోయినాయండి. నెక్స్ట్ టిఫిన్ కోసం ఈరోజు పులిహోర చేయమందండి. పులిహోర చేయమందని చెప్పని కొంచెం రైస్ ఉంచి తన కోసం పులిహోర చేశానండి. ఇలా పిల్లల కోసం పులిహోర చేసేటప్పుడు తాలింపు వేసుకునేటప్పుడు కొంచెం వాము వేస్తే పొద్దున్నే పులిహోర తిన్నా కూడా గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుందండి. పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, కొంచెం వాము, కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ, చిన్న పచ్చిమిరపకాయ వేసానండి. తను ఒక్కదానికోసమే అని చెప్పని కొంచెం పులిహోర చేశానండి. నాకు మా వారికి ఇంట్లో రాగి పిండి తయారు చేశానండి. ఆ రాగి జావ తాగుదాం కదా అని చెప్పని మా ఇద్దరికి కూడా రాగి జావ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశానండి. పూజ స్టార్ట్ చేద్దాం కదా అని పుట్ట దగ్గరికి కావాల్సినవన్నీ ఫైనల్గా ఒకసారి చూసుకుని ఇంకా ఇంట్లో పూజ చేశాక అప్పుడు పుట్ట దగ్గరికి వెళ్దాం కదా అని చెప్పని కూడా ఈ పూజ ఎలా చేయాలని యూట్యూబ్లో చూశానండి. పిల్లల కోసం చేస్తే చాలా మంచిదని చెప్పారండి. అలా అని చెప్పని నేను కూడా చేశానండి. ఈ పూజకి తడి బియ్యంతో చేసిన నూక ఉంటుంది కదండి, ఆ నూకని ప్రసాదం కింద పెట్టి ఈ ఊక తీసుకుని మాకు నూకనివ్వమ్మా అని చెప్పని దండం పెట్టుకోమని మరీ చెప్పారండి. శుక్రవారం కదండి, ఇంట్లో కూడా అన్నీ శుభ్రం చేసుకుని ఇంట్లో కూడా ఎప్పట్లానే దీపారాజన తులసి కోట దగ్గర కూడా గౌరీదేవికి నైవేద్యం పెట్టి దీపం పెట్టానండి. చామంతి పూలు ఉన్నాయి కదా అని చెప్పని ఇలా పెట్టానండి. నాగుల చవితికి నేను ఫస్ట్ టైం ఇలా పూజ చేశానండి. ఈ పూజ కోసం చేసిన నైవేద్యాన్ని ఫస్ట్ ప్రసాదంగా తీసుకోవాలన్నారండి. నేను చేసే ఈ పూజల్లో తెలుసు కానీ తెలియక కానీ ఏమైనా చేసిన పొరపాట్లు ఉంటే నాకు కామెంట్స్లో తెలపండి. నేను మళ్ళీసారి పూజ చేసినప్పుడు ఆ తప్పులు జరగకుండా చూసుకుంటాను. కొండల వాళ్ళకి కొండలు కరువు అన్నట్టు మా ఇంటి ముందు పుట్ట ఉన్నదండి. కానీ మేము వెళ్ళేసరికి అందరూ వేసేసారండి. అసలు వేయటానికి కూడా ఖాళీ లేదు. 5 నిమిషాలు నుంచున్నాము. అప్పుడు కొంచెం ఖాళీ అయ్యాక వేసాము. మా ఆడపడుచు వాళ్ళ బాబుకి ఈరోజే పుట్ట దగ్గర బూర్లు వేయడం కూడా జరిగిందండి. అది కూడా చాలా బాగా జరిగిందండి. లాస్ట్ వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్య ఫ్రమ్ తణుకు.